Telugu media, any questions? మైక్ ఇవ్వండి. శశి గారు, ఈ స్క్రిప్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? శశి ఎప్పుడు చెప్పాడు మీకు ఈ స్క్రిప్ట్? ఎప్పటి నుంచి వర్క్ స్టార్ట్ అయింది, గ్రౌండ్ వర్క్? బహుశా ఒక రియల్ లైఫ్ స్టోరీ అయినప్పుడు బహుశా ద స్క్రిప్ట్ ఇట్ సెల్ఫ్ స్టార్టెడ్ ఇన్ 2008 కదండి. ఆయన ఫోటో ఫస్ట్ కనిపించినప్పుడే మైండ్లో ముద్ర పడిపోయింది. ఈ సినిమాకి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే నేను రాసుకుంటున్న శశి గైడెన్స్ లేకుండా నేను ఎటు వెళ్ళిపోయేవాడిని. శశి వుడ్ ఆల్వేస్ బ్రింగ్ మీ బ్యాక్ అండ్ మేక్ షూర్ హీ మేక్స్ మీ రియలైజ్ వాట్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫర్ ద స్టోరీ టెలింగ్ ప్రాసెస్. సో ఐడ్ సే సమ్వేర్ అరౌండ్ 2018 శశి అండ్ ఐ హ్యాడ్ ఒక అంకుల్ ఆంటీని మేము ఓ 10 సార్లు కలిసిన తర్వాత ఇంకా ఫ్యామిలీ ఈవెంట్స్కి వాళ్ళు వచ్చి మేము వెళ్ళి అంత క్లోజ్ అయిపోయిన తర్వాత సమ్ 1000 hours ఆఫ్ రికార్డింగ్, ఆడియో రికార్డింగ్ రీసెర్చ్ ఉంది మా దగ్గర. సో ఆ రీసెర్చ్ అంతా వింటూ మాకు 2018లో ఒక బేసిక్ స్ట్రక్చర్ ఫామ్ అయిందండి. అది నమ్రత మ్యామ్కి, మహేష్ సార్కి తెలియజేయడం జరిగింది. అండ్ ద రెస్ట్ యాజ్ దిస్ ఈజ్ హిస్టరీ. శేష్ గారు, నేను సతీష్ అండి, ఈటీవీ నుంచి. ఇక్కడ సందీప్ గారు అంటే 26/11 తర్వాత సందీప్ ఉన్నికృష్ణన్ గారు బాహ్య ప్రపంచానికి తెలిసారు. అంతకుముందే అంటే అక్కడ వరకు వింగ్లో వరకు తెలుసు, కానీ బయట జనాలకు తెలిసింది ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆయన చేసిన త్యాగం. సో ఆయన చేసిన త్యాగంలో, ఆయన మరణించిన తర్వాత మిమ్మల్ని బాగా కదిలించిన సంఘటన ఏంటి ఆయన జీవితంలో? అది ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది? సో మోస్ట్ ఇమ్మెన్స్ థింగ్ ఏంటంటే అండి, నేను ఆయన జీవితంలో రీసెర్చ్ చేసినప్పుడు చాలామందికి ఆయన చేసిన త్యాగం, ఓకే ఆయన వల్ల 150 మంది ఇండైరెక్ట్గా సేవ్ అయ్యారు, ఆయన డైరెక్ట్గా 14 మందిని కాపాడారని మనకు తెలుసు. ఆయన లైఫ్ చాలా అందంగా గడిపారండి. ఆయన జీవితాన్ని చూసిన విధానం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు చెప్తే సినిమాలో ఉంటుంది. అంటే ఎన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయంటే మాకు అసలు అన్ని ఇన్సిడెంట్స్ ఒకే సినిమాలో పెడితే భజన అనుకుంటారు అని మేము కొన్ని తీసేసి వచ్చింది. కార్గిల్ వార్లో ఆయన షోల్డర్ మీద ఇలా ఎత్తుకెళ్ళి సమ్ 10 kilometers స్నోలో నడిచారండి, ఇంజర్ అయిన ఒక సోల్జర్ని. అది మన సినిమాలో ఒక కార్గిల్ ఎపిసోడ్ ఉన్నా అది పెట్టలేక మేము దాన్ని ఇంకా సినిమాలో ఎలా ఇన్కార్పొరేట్ చేయాలని చాలా తపన పడ్డాం. సో ఐ వుడ్ సే నన్ను మోస్ట్ ఇంపార్టెంట్గా కదిలించింది ఆయన జీవితం అండి, ఆయన మరణించక ముందు. కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ దట్ ఐ కెన్ ట్రూలీ థింక్ ఆఫ్ ఇస్ వాట్ అంకుల్ టోల్డ్ మీ. అంటే అంకుల్ ఆయన అడిగారట, ఏంటి నువ్వు అంత పేట్రియాటిక్గా, అంత దేశభక్తి అలా అవసరమా అంటే, అంకుల్ సివిలియన్ కదా, సో అంత అవసరమా అన్నట్టుగా తిడుతున్నప్పుడు ఆయన అన్నది ఏంటంటే, నాన్న ఇది అంకుల్ చెప్పారు నాకు, పారాఫ్రేజింగ్. అంటే ఆయన కూడా ఎగ్జాక్ట్గా వర్డ్స్ గుర్తుపెట్టుకోలేదు, ఆయన గుర్తున్నది చెప్పారు. నాన్న బార్డర్లో ఆర్మీ అంతా ఎలా పోరాడాలి, అసలు పాకిస్తాన్ అటాక్ చేయాలా చేయకూడదా, కాశ్మీర్ లైన్ దాటాలా దాటకూడదు, ఇవన్నిటికీ ఉచిత సలహాలు చాలామందికి ఉంటాయి. ఇండియా క్రికెట్ మ్యాచ్లు ఎలా ఆడాలి, సచిన్ బ్యాటింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా అందరికీ చాలా ఒపీనియన్స్ ఉంటాయి. ఈ ఒపీనియన్స్ ఉండటం తప్పు కాదు, ఇది దేశభక్తి, ఇది దేశాన్ని ప్రేమించడం. అందుకని ఆ డైలాగ్ మేము పెట్టింది, దేశాన్ని ప్రేమించడం అందరి పని, వాళ్ళని కాపాడటం మా పని. సో అది సందీప్. సో ఆయన అవుట్లుక్ నన్ను కదిలించిందండి. అంటే ఇది మహేష్ బాబు గారికి చెప్పినప్పుడు ఆయన ఏమన్నారు? సో దీన్ని ఏ వేలో తీసుకెళ్తున్నారు ఏంటి అని ఆయన సజెషన్స్ ఏమైనా ఇచ్చారా? ఐ థింక్ మహేష్ సార్ మమ్మల్ని గైడ్ చేసింది ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఎలా రీచ్ చేయాలన్నదండి. క్రియేటివ్గా ఆయన బేసిక్గా మా ఒక థింగ్కి, మా ఇండిపెండెన్స్కి మమ్మల్ని వదిలేశారు. ఫ్రాంక్గా చెప్పాలంటే ఫస్ట్ టైం నమ్రత గారు విన్నప్పుడే వాళ్ళు ఇచ్చిన మోస్ట్ మేజర్ కాంట్రిబ్యూషన్ ఈ సినిమాకి ఏంటంటే, ఇది పాన్ ఇండియా చేయాలి అన్నారు. ఐ థింక్ శేష్ వచ్చి తెలుగు కొంచెం పెద్దగా చేయొచ్చా ఎలా అన్నప్పుడు నమ్రత గారు నమ్మి ఈ స్టోరీని మనం పాన్ ఇండియా చేయాలి అన్నారు. ఐ థింక్ వాళ్ళు ఒక లెన్స్ లాగా మాకు ఒక అంటే యాంప్లిఫికేషన్ ఇచ్చారు మా విజన్కి. ఐ థింక్ దట్ ఈస్ దర్ బిగ్గెస్ట్ హెల్ప్. తర్వాత ఇంకో మాట కూడా అన్నారు, సేజ్ దిస్ ఇస్ యువర్ డ్రీమ్, యూ రియలైజ్ ఇట్. మేము వచ్చి మీకు ఏదో ఇన్పుట్స్ ఇచ్చి అవన్నీ చెయ్యం. ఇఫ్ యూ వాంట్ ఎ ఫీడ్బ్యాక్ దే ఆర్ ఆల్వేస్ దేర్, బట్ కంప్లీట్ ఫ్రీడమ్ హ్యాస్ బీన్ గివెన్ టు శేష్ అండ్ ద డైరెక్టర్. అండ్ ఐ ఫీల్ అది మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూ అని నాకు అనిపిస్తుంది. యా, అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం అనుకున్న థాట్ని 100 మంది కాదు కోట్ల మందికి ఎలా రీచ్ అవ్వాలి అన్నది వాళ్ళ గైడెన్స్ అండి. అక్కడ వాళ్ళ ఫీడ్బ్యాక్ చాలా పనికి వచ్చింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ క్రియేటివ్గా ఎప్పుడు మాట్లాడినా వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేయడం, మెచ్చుకోవడమే కానీ అంతకన్నా వేరే డిస్కషన్ అవ్వాలి యాక్చువల్గా. ఇది శేష్ గారి కోసం చేశారా లేదంటే సందీప్ గారి కోసం ముందుకు వచ్చారా? అంటే ఒక అడుగు వెనకేశారు కథ విన్నప్పుడు, కానీ
శేషి గారు చెప్పినప్పుడు వెనకడుగు వేసిన మీరు సందీప్ గారి కథని ముందడుగు వేసి సినిమా చేయడం జరిగింది. సో ఆ మధ్య ఆ సందిగ్ధంలో ఎలా చేయగలిగారు? అండ్ అసలు ఎందుకు వెనకేయాలనిపించింది? వెనకడుగు అంటే వేరే రీజన్ కాదండి. దీనికి ముందే నేను గూఢచారి చేశాను శేష్ తోటి. సో వీ మారలీ బోత్ వాంటెడ్ టు టేక్ ఎ బ్రేక్ ఫ్రమ్ ఈచ్ అదర్ అండ్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఎ బ్రేక్. అది ఏమైందంటే నాకు పిలిచి మేజర్ స్టోరీ చెప్పాడు, అవుట్లైన్ చెప్పాడు నాకు. అప్పటికి చెప్తే అప్పుడు చాలా టెంప్ట్ అయ్యాను. మామూలుగా సరే ఒక సినిమా తర్వాత చేద్దాం అనుకున్నది, ఆ కథ విన్నాక కొంచెం టెంప్ట్ అయ్యాను. దెన్ ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ అబౌట్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణ. దెన్ ఐ వెంట్ బ్యాక్ టు హిమ్. ఎక్కడో ఏదో ఉంది శేష్, ఇది చెప్పకపోతే తప్పు అవుతుంది ప్రపంచానికి. ఐ థింక్ ఐ షుడ్ బీ విత్ యూ టు టెల్ దిస్ స్టోరీ టు ద వరల్డ్. ఎలాగైనా చెప్పాలి అని వచ్చాం. ఇట్స్ నియర్ ఇన్స్పిరేషన్ అదర్ మీడియాస్. సో ఇప్పుడు లెట్స్ టేక్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ ద హిందీ మీడియా. మెహుల్, ఇఫ్ యూ కెన్ జస్ట్ chip in and moderate and have someone ask if there's any questions to anyone. Thank you, sir. So Mehul works in the Sony team. Bombay nunchi వాళ్ళు జాయిన్ అవుతున్నారు. Sony Pictures లో Mehul వర్క్ చేస్తారు. He handles the PR. So Mehul, go ahead. Sure. We have Akansha from Filmfare Middle East. She's asked the first question. Akansha, can you on the big screen, please? మనం please look into one of the cameras and speak. Okay. Akanksha, go ahead, please. Just unmute Akansha, please. కొంచెం కోవిడ్ కాలం ఓపిక పట్టాలన్నా ఏమనుకోవద్దు. Hi Akanksha, I can see you. But Akanksha, I we can't hear you. Sorry. We can't hear. Can we take some other question, Thanks Mehul? for that Meanwhile, additional contribution. No, I was just trying to see if she's muted. Mehul. She's not on mute. We can come back to Akansha in a while. All right. Okay. Anyone else who wants to ask a question, please? Mona from Tribune. Can we get Mona, please? Hi, this is Mona from Tribune. Hi Mona. Hi, how are you? So lovely to see you all in person. My question is that you worked so hard on this film, and as much as I got, because we were using different languages, this seems like a theatrical experience. So in a world today where, you know, the cinemas are shut in half of the world, how do you work on your spirits, and how do you see, you know, you'll take this film forward? I don't know if it's because Telugu people love cinema, but the thing is, as far as Telugu is concerned, the film industry is booming. So that's the truth. But at the same time, I do realize the kind of safety needed and the kind of upsurge there's been, especially in Maharashtra and Delhi. So I think the goal of this film is to release it when we actually have a convenient 100% occupancy in theaters. But this is absolutely and only is a big screen experience. And Add to it. yes, of course. You know, I feel like every story has a natural setting that it belongs in, and it is best told in that format. This project was conceived as a theatrical experience, and it was shot that way. So I think to sort of channel it through the digital space would be doing disservice to the way it was envisioned. It naturally belongs with the theaters, and we'd been so cautious with the way we would, you know, go about shoot and putting it together, that we're just hoping, you know, when it does reach the theaters, people embrace it, because a lot of blood, sweat and tears have gone into this. So, yeah. Thank you so much. Thank you, Mona. Thank you, Mona. We'll go back to Akansha and check if her audio is correct. Akansha? Hi, Akanksha. We see you smiling. Okay, I think let's just take a question from the Malayalam media then, meanwhile. Absolutely. Does anyone have a question? Atira, can you help us moderate? I think you are on mute. Mehul, I think.
Nandu, please ask question. Where? I think you'll have to unmute the mics, Mehul. Yeah. Unmute everyone. Yes, ma'am. Please Dear go ahead. friends, you can ask questions. Ida? I think we're not audible. Okay, we'll take another She question. wants- Randy, Okay. She wants to ask, but there's no. No, she does. She knows. Hello. Hi. Who are we talking to? Hello. We'll come back. Sure. Sure. Yeah, we'll take a question from Akash from Spotify. All right. Can you people hear me? Yes. No, please go ahead and ask your question, sir. You can raise your hands. Me? Yeah, please. Oh, she wants. Hi. Yeah. Hi. 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 Oh yeah, hi. We can hear you. Please ask your question, ma'am. Hi. I don't. I'm lost. Sorry. Okay. Hello. Akash? Can I ask my question? Yes, please. Please, sir. He's there. Ikkada. Akash ఇక్కడ. ఎక్కడన్నా మనం కెమెరాలో చూడాలి వాళ్ళకి I am Deepu from Kerala, Mamadi. Okay. My question is. Please ask. ప్లీజ్ ఆస్క్ యువర్ క్వశ్చన్ దీపు. తెలుగు మీడియాకి ఎవరికన్నా క్వశ్చన్స్ ఉన్నాయా ఏమన్నా అడగాలని? I think As it was a movie based on real life, will we see a more of a? will we see more of a As it's a movie based on real life, can you see a lot of realism? More of a real life. Will we see a more of a real life movie or largely fictionalized film? Will it look very real or is it does it look fictional? I think it's sort of a film inspired by a lot of real things. You know, when you're trying to encapsulate 31 years of a man's life, you can't tell it in 2 hours unless you change a few things. I think what we've tried to stay true to is the essence of Major Sandeep's life. But I wouldn't say that all the details in it are actually factual. So I think it's a good blend of the two. But it's very sincere in saying that every scene we've written in the film encapsulates the spirit of his life. And every character actually did exist. Like they're all, no additions or subtractions in terms of characters. అంటే the film was made very honestly, like you start off saying. So all the characters that were major in his life have been incorporated in the film in one way or the other. Yeah. Any more questions? She wants రాజు గారు మీరు చెప్పాలి. Anna, please ask. థ్యాంక్ యూ సార్. వినిపించట్లేదండి. మహేష్ బాబుని మీరు ఫస్ట్ టైం ఎలా కలిశారు మీకు పర్సనల్గా? యాక్చువల్గా ఫస్ట్ టైం అయితే సార్ క్షణం థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేసినప్పుడు అండి, ఆయన షూటింగ్లో ఉన్నప్పుడు మా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఆ తర్వాత అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినప్పుడు కలవటం, గూఢచారి తర్వాత చిన్న చిన్నగా మాట్లాడటం జరిగింది. అండ్ Stop eating nonsense. వెంకట అండ్ గూఢచారికి కృష్ణ గారు కూడా చేశారు. గూఢచారికి సూపర్ స్టార్ కృష్ణ గారు అవును ఫస్ట్ రిలీజ్ చేశారు. అవును. సో గూఢచారి సినిమా చేయాలనుకుంటున్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారి ఆఫీస్ మా ఇల్లు ఒకే బిల్డింగ్లో ఉన్నాయన్నమాట. సో నేను సూపర్ స్టార్ కృష్ణ గారిని వెళ్ళి, సార్ ఇలా టైటిల్ పెడదాం అనుకుంటున్నాను, మీ సినిమాలో గెస్ట్ అపీరెన్స్ ఏదైనా చేస్తారని అడగటం జరిగింది.
ఆయనేమో లేదమ్మా ఇప్పుడు యాక్టింగ్ అయితే చేయట్లేదు, కానీ నా సినిమా గూడసారి 116 నుంచి ఏదైనా క్లిప్స్ వాడాలనుకుంటే వాడుకో అన్నారు. సో ఆయన బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు. సాంగ్స్ కూడా ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోండి అన్నారు. సో టైటిల్ వాడటం జరిగింది అండ్ 116 అని ఆయనకు ఒక ట్రిబ్యూట్గా సినిమాలో పెట్టడం జరిగింది. ఇంకెనీ అదర్ క్వశ్చన్స్ అండి? సినిమాటిక్ లిబర్టీ ఎంత అదే ఇందాక చెప్పినట్టుగానే మొత్తం చెప్పాల్సిన క్యారెక్టర్స్ అన్నీ తను జరిగిన లైఫ్ అంతా ఒక 2-2.5 గంటల్లో చెప్పడం కోసం there is certain liberty that is taken. But the liberty is also very honestly taken. లిబర్టీ అని చెప్పేసి ఏదో ఇంకా మనం ఎలాగైనా చెప్పేయచ్చు అని కాకుండా చాలా జాగ్రత్తగా చాలా శ్రద్ధగా ఉన్న నిజానికి దగ్గరగా దాన్ని పరిశీలించుకుంటూనే చెప్పాం. Okay, so Anna from the Malayalam media has a question. Anna, can you go ahead? Hi. Hi, Anna. I'm Anna Kirti. I'm from Bold News. So I have a question to the director and writer. So like you said, you have taken a cinematic liberty to portray the life of Sandeep Unnikrishnan. But when it comes to this, I think the climax part where the Mumbai blast and that incident happened, it was one of the most controversial and most discussed topic in our country even now. So how difficult it was to get all those facts right at the same time making it cinematically appealing. So how difficult was that? And did you guys feel any pressure that you're going to discuss an incident which was there all in the media, which was discussed until now, like how it will be portrayed, whether some facts will go wrong and this might make another controversy? Was there anything like that? I don't think so, because I think ultimately what has been discussed in the media is the events surrounding the actual incident in the Taj and on the city. But what a lot of people don't know is the last 4 to 6 hours of Major Sandeep's life, no one has witnessed. So it was only communication via walkie-talkie and in the tactical operations itself. So I think what we did was we tried to understand the truth of each episode that we read and researched, and tried to portray it in a compelling but fictionalized way, trying to shape the truth but not break it was probably the best way to answer that question. She's unmute now. If not, I have a question, I can read it out. Akansha, shall we try again? No, it's not working. Yeah. Okay, I'll just read out a question. Yeah, sure. It's for you, Sesh. How challenging was it to maintain that balance between the film being true to the real incidents and also taking cinematic liberties? That's question number 1. And question number 2 is, how different is this film from the others based on the 26/11 terrorist attacks? It's not a 26/11 film. It's a film on the life of Major Sandeep Unnikrishnan. Kargil was a part of his life. 26/11 was a part of his life. Frank Anthony Public School in Bangalore was a part of his life. So we've tried to show various facets, characters and episodes in Major Sandeep's life, as evidenced even in the release of our posters. Shobita plays someone, Pramoda, who's a hostage in the who he encounters in the operation in the Taj, whereas Sai plays somebody from his childhood. So Sai's character reflects the past and nostalgia and hope, and Shobita's character reflects perhaps how we all felt when we were confronted by that nightmare. So it's two very different facets of the Major Sandeep experience that we've tried to encapsulate, and I think that's reflective of the film as well. Okay, any more questions? Hi. This is for all three of you guys. I just wanted to know a bit more about your acting process. How do you get into the character, and especially of Sandeep Unnikrishnan, how did you get into the character? And when did you realize you became Major Sandeep Unnikrishnan? That's a very tricky question. The reason being, Major Sandeep ayyana leda anadi meer cheppalandi. But there were so many things I had to change in my body language. See, I'm naturally left-handed, and I've tried to do everything right-handed in the film, including the way I shoot. When time came to portraying an army officer,
It was very easy for me to do things left-handed, and I realized I'd have to relearn everything, all my weapons training all over again, because Major Sandeep was right-handed. Right from the way he walked to the way he sat was something we studied in the videos and photographs, and of course consulted his parents on how joyous and boisterous he was. And when we did some research on some of the other characters, Shobita's character is an amalgamation of two characters in the film, in real life. Her character is a mix of two characters that we researched and interviewed and met. So we could see some of their body language, and we actually never told her what was real and what wasn't. We just asked her to portray certain things, and then she ran with it and interpreted it in her own way. Maybe the other two can answer better. Yeah, what was your approach to the character? My approach to the character was do what these guys told me to do. Sai, really trusted us with how she wanted us to interpret how she should come across, and I think in turn she advised us a lot on how the Hindi can happen between the both of us. So that worked out well. It is honestly a gift to live more lives than just your own. I feel like people in the creative field, writers, actors, people with imagination, live more lives than just one. And to play a character, Pramoda, and because it is based on a real person, there is a sense of responsibility. It's not so much about your own performance as much as it is about doing justice to the reality, the little nothings. Because I am of the opinion that dialogues speak a lot less than silences. So I think it was in the silences that I became Pramoda the most. And I don't think there was a separation between the dancer and the dance once they called action. And that was special. I felt immortal. Any questions? Any more questions, or should we wrap up? Yeah. Mehul, are we good? Anna had a question. Anna, you have a question? I think you can. Let's take Anna's question. Yeah, please. Hello. Yeah, hi. Please ask your question. Hello. Okay. How was it working with Revati and Prakash Raj? How did they play their part of Major Sandeep's character? So that's actually, I'm so glad you asked that question. It's something we missed when I was talking. Prakash Raj sir and Revati ma'am play Major Sandeep's parents in the film, and it's so interesting because Prakash Raj sir knows Major Sandeep's father. They've interacted in their associates. So Prakash Raj sir had to interpret his body language, Unnikrishnan uncle's body language, and sort of present his version of that character. So it was interesting to actually, on a daily basis or a weekly basis, interact with Unnikrishnan uncle on one end and with Prakash sir on the other, and actually see him perform this other man. And the same thing for Revati ma'am. We spoke to her a lot about Dhanlakshmi auntie's body language, and how Revati ma'am interpreted it and ran with it was. It's probably safe to say that they're the heart of the film. They are in many ways the heart of the film, and I dare say that they're equally important, if not more, as the so-called hero and heroines of the film. In many ways, they are also the hero and heroine of the film. They're such icons like such celebrated artists that it was just so delightful to watch them just morph into another being so seamlessly. I felt very, very grateful for the opportunity. తెలుగులో చెప్పాలంటే చింపేసేది ఎక్స్ట్రీమ్లీ మూవింగ్ పర్ఫార్మెన్సెస్ అంటే చాలా 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 మనసు దగ్గర పెట్టుకొని ఇంటికి తీసుకెళ్తారు అది పరిస్థితి. ఐ థింక్ యాక్చువల్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి మేము అనుకున్నాం అనమాట, అంటే ఇన్ మెనీ వేస్ సినిమా వాళ్ళ సినిమా అన్నంత ఫీలింగ్ వచ్చింది వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చూసి. చాలా అద్భుతంగా చేశారు, అండ్ అంత పవర్ హౌస్ పర్ఫార్మెన్సెస్ పక్కన మేము యాక్ట్ చేయడం was quite interesting for us.
Any more questions? Anna, you have another question. Come on. Hi, my question is to Shobita. Hi. So, this is a little out of the movie because we saw you in Muton and we really liked you, and after that, I think a lot of people again went on watching Made in Heaven and the movies you have acted in other industries. So now we are coming back with Nature, and as the movie is also there in Malayalam, so we are gonna get you in a Malayalam movie again. So we have we have noticed that the roles you have chosen so far is like very unique, and like it seems like you're really selective with your characters. So how, though you said a lot about your character in Nature, like what triggered you to select this character to play this role, and what do you have to say about Malayalam audience? Oh, I'm so kicked about my Malayalam film that's coming up. I had some serious talking. Now I think I can manage. I'm quite excited about the film Group coming out. Speaking about Major, thank you for recognizing that there has been variety in the projects I've done, because it's been a very conscious choice. I'm very curious about human behavior, and I feel like to play a character that may have worked once again means that I just want to, I don't know, live off of the goodwill of that character, So I want to experience different kinds of lives. I want to experience what it's like to be you, to be another person. And I want to throw myself into the deep end and find myself swimming back. I find it extremely enriching. And I feel like if you are in a place to make choices that can change, move the needle even a little way, I want to be part of that change in my own little way. I am drawn to characters that are soulful. The outer profiling could be different physically, emotionally, but when the core is intact, I feel connected and I surrender. That's the only way I know love. So, thank you for coming to my TED Talk. మేజర్ సందీప్కి ఒక చాలా ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ ఉందండి సినిమాలో. అండ్ ఐ థింక్ ఇషా క్యారెక్టర్ అండ్ నా క్యారెక్టర్ మధ్యలో ఉన్న లవ్ స్టోరీ చాలా విధాలుగా నా ఉద్దేశంలో ఇట్స్ ప్రాబ్లీ హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. మేము ఇంట్రెస్టింగ్ ఏం జరిగిందంటే ఈ సినిమాలో నేను ఒక రివర్స్ వెయిట్ ప్రాసెస్ చేశాను. అండ్ గ్రోన్ మ్యాన్గా కొంచెం బఫ్గా ఉండి ఆర్మీ ఆఫీసర్గా ఉన్నవి ఫస్ట్ సీన్స్ చేశాను. తర్వాత నేను టీనేజర్స్ చేయడం జరిగింది. సో దానికోసం నేను సన్నబట్టడం జరిగింది. అండ్ అంత యాక్షన్ సీన్స్ అవన్నీ చేసిన తర్వాత కూడా ఈ ఫ్రాంక్ యాంథనీ హై స్కూల్ సీన్స్, వాళ్ళిద్దరి మధ్యలో ఒక యంగ్ లవ్, అవి చేస్తున్నప్పుడు ద కైండ్ ఆఫ్ థింగ్స్ వీ సార్ట్ ఆఫ్ వర్ ఏబుల్ టు డూ, we suddenly felt like that is the even bigger highlight of the film than even the action scene. So we felt that for a moment, and then I started realizing that each experience in the film has its own value. So Taj has its own value, Kashmir has its own value in the film, Bangalore, his childhood with Isha has its own value in the film, his experience with Pramoda, it's different colors and Jeevitamlo. Yeah, so any more questions? I think we'll just park so it. So before we end, Mehul, you have a question? One last question, please. Let's take one last and we'll close it. Now Mehul is there. I'm sorry, we can't hear you, Mehul. Okay. Am I audible? Yeah, please go on. Okay, great. This question is from Akash from Spotfire. It's for Sage. That how has Sandeep sir's family reacted to the teaser? I think our experience and discussion has always been about the process of it rather than the creative itself. So since the teaser has just come out, I'll be hearing a lot more from the family, of course. So we spoke last night, we spoke this morning, and it was all about them blessing me and me trying to call them to get their blessings. So I haven't actually asked them how they feel creatively, so I'll be doing that after this. Okay, thank you very much, Mehul, and the Hindi media and the Malayalam media coordinated by Atira. Thank you.
నేను జస్ట్ ఒకసారి కన్క్లూడ్ చేసే ముందు ఒకటి థాట్ వచ్చింది. ఐ థింక్ మేజర్ ఇస్ వెరీ 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 స్పెషల్ ఫిలిం ఫర్ 3 reasons. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే ఇట్స్ అ ఫిలిం ఫుల్ ఆఫ్ హార్ట్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిలిం టు వాచ్ ఇన్ ద థియేటర్, ఇన్ యువర్ హోమ్, వేరెవర్. ఇట్స్ ఒక మంచి సినిమా. సెకండ్ రీజన్ ఏంటంటే మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ సార్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ లైఫ్లో హీ వాజ్ ది ఓన్లీ ఒకడే కొడుకు. అతను పోయాక వాళ్ళకి ఇంకేం గోల్ లేదు ఎక్సెప్ట్ మా కొడుకుని మేము ఇమ్మోర్టల్ చేయాలి అనేది. సో ఎప్పుడైతే మేము అప్రోచ్ అయ్యామో వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ వాళ్ళు సినిమాకు ఒప్పుకోవడానికి ఏంటంటే వాళ్ళ అబ్బాయి లైఫ్ ఇంకా ఇమ్మోర్టల్ అయిపోతుంది. ఒక 100 సంవత్సరాల తర్వాత కూడా మనం లేనప్పుడు కూడా ఈ సినిమా ఉంటుంది. సో మా ఒక మీటింగ్లో వాళ్ళు అదే అన్నారు, ఈ సినిమా చేయొచ్చా అంటే మా లైఫ్ గోలే మా అబ్బాయి లైఫ్ని ప్రపంచం అందరికీ తెలియాలి అండ్ అది పర్మనెంట్ అవ్వాలని. సో ఐ థింక్ విత్ దిస్ ఫిలిం మేము అది చేయబోతున్నాం. ఆర్ వీఆర్ హోపింగ్ టు అంటే ఆయన లైఫ్ ఇమ్మోర్టల్ అయిపోతుంది సినిమా రాగానే either way. సో బికాస్ ద ఫిలిం ఇస్ కమింగ్ అవుట్. అండ్ థర్డ్ రీజన్ ఏంటి అంటే ఎవ్రీ వన్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిలిం, నాది అనురాగ్, ఇట్స్ ఆర్ ఫస్ట్ ఫిలిం ఎనీవే. సో ఇట్స్ స్పెషల్ అండ్ అన్ఫర్గెటబుల్ ఇన్ మెనీ వేస్. శేష్కి, శశికి, శ్రీచరణ్, వంశీ, ది ఎంటైర్ టీమ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ ఈ సినిమా ఒక యాక్టర్స్, నాకు తెలిసి రేఖ, ఎవ్రీవన్, అది నాకు తెలిసి అందరికీ ఈ సినిమా ఒక లిఫ్ట్ ఇస్తుంది. సో మేజర్ అనేది కేవలం ఒక 2.5 గంటల సినిమా ఒకటే కాదు, ఇట్ ఈస్ ఒకళ్ళ లైఫ్ ఇన్మోర్టల్ చేస్తుంది అండ్ ఒక చాలా బంచ్ ఆఫ్ యంగ్స్టర్స్కి లైఫ్ ఇస్తుంది. సో ఐ హోప్ ద టీజర్ ఈజ్ అవుట్. ఐ హోప్ యూ విల్ ఆల్ లవ్ ఇట్ అండ్ వీ విల్ keep releasing more content and showing more of our film. Oh, and Vamsi Shekhar, thank you, Ray, for always supporting me. Thank you, Vamsi Shekhar. Thank you, Venkat from UB Media and everyone who supported. And I want to request okkasari team andarni to come on to the dais and we'll take a photograph. Okkasari oka team picture. So Guys, we'd like to take a picture for the media of the entire team so we can. Sricharan, the music director of our film, Vamsi Pachipulsu, the DOP, Rekha, the costume, Vinay and Pavan Kalyan, our editors on the film, Rajiv, executive producer, Abburi Ravi garu, our backbone, script guidance, Telugu dialogue. Inka team, art Avinash garu raledu. Abburi garu, please.